ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, తొర్రూరు, ఖమ్మం, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారు పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? ఎల్లయ్య నా పేరు. ఏం చేస్తుంటారు సార్? నేను కాంట్రాక్ట్ మేస్త్రి. గ్రామం, మండలం? గ్రామం ఎక్కడ సార్? మునగాల, నారాయణగూడెం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం అంటూ ఏమీ లేదులే, కానీ అతను సీఎం అనేది ముద్రే లేదు. అసలు ఆయన వల్ల ఉపయోగమే లేదు ఎవరికి. అంతే. ఏ విధంగా చూసుకున్నా అంత పాలన అయితే అంత కరెక్ట్ అయితే ఏం లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? తీసుకొచ్చి పెట్టినా, ఎట్లా చేసినా, ఒక ఇంటి పెద్ద అప్పు తెచ్చి పెట్టినా, ఏది చేసి పెట్టినా గ్రామం కోసం, ప్రజల కోసం పాల్పడ్డాడు కాబట్టి జర ఆయన బెస్ట్. నమస్తే సార్. మీ పేరు సార్? బేగ్, ఎంఎస్ బేగ్. ఏం చేస్తుంటారు సార్? రిటైర్ ఆర్టిస్ట్. గ్రామం, మండలం? సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బేకార్ ఉంది, చాలా వేస్ట్. కేసీఆర్ అనే ఈయనకంటే అన్నవి మొత్తం ఇచ్చిండు. ఈయన 4,000 పెన్షన్ అన్నాడు, సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఏం లేదు. ప్రతిదీ ఒట్టిదే దగ. ఆయన పరిపాలన అన్నకాడికి ఇచ్చిండు, ఈయన మొత్తం చెప్పుకుంటూ పోతున్నాడు, ఇంతవరకు ఇచ్చింది ఏం లేదు. మళ్ళీసారి రాడు ఈయన, ఈ ఒక్కసారి ఛాన్స్. అసలు సీఎం అంటే ఒక విధానం, విధి విధానాలు లేవు. ఒక పిల్లోని చూసినట్టే ఉంది అతన్ని చూస్తే. ఆ సీఎం అనే పోగడ అసలు ఆయనలో ఉన్నదో లేదో తెలియదు, కానీ ఏమైనా మాటకారి తప్పితే మాట మీద ఉండాలి. పరిపాలనలో ఏం లేదు, ఓన్లీ మాటకారి అంతే. ఆ మాటకారిని బట్టే వాళ్ళు కాంగ్రెస్లో తీసుకున్నారు. కానీ వాస్తవం చెప్పాలంటే ఉత్తమ్ గారికి ఇచ్చినా కొద్దిగా గొప్ప బాగుండేది. ఆయన నూలు పెట్టేసి ఈయన తీసుకొచ్చి పెట్టారు. ఈయనకి మాటలు తప్పితే చేతలు కాదండి, ఇది మాత్రం వాస్తవం. ఎన్ని చెప్పిండు పథకాలు, ఏమీ లే. ఆడవాళ్ళకి సూటి అన్నాడు, తులం బంగారం అన్నాడు, అది లేదు, ఇది లేదు, ఏది లేదు. డబుల్ బెడ్రూమ్ అన్నాడు, అన్నీ ఇస్తానే అంటున్నాడు, కానీ ఇచ్చింది మాత్రం ఏం లేదు. అది వాస్తవం అంతే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు వెంకటేశ్వర్లు. ఏం చేస్తుంటారు సార్? మాది పవర్ లూమ్స్ బిజినెస్, షారీస్ మ్యానుఫ్యాక్చరింగ్. గ్రామం, మండలం? పవర్ లూమ్స్. గ్రామం ఎక్కడ? గ్రామం నూతనకల్. మండలం? నూతనకల్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముందంటే ఇక ఎవరైనా ఎవరు చేసేది వాళ్ళు చేస్తారు. ఆయన చేసినవి కొన్ని అమలు అవుతున్నాయి, కొన్ని లేట్ పడుతుంది. వచ్చింది ఇప్పుడే కాబట్టి జరుగుతాయి అంతే. కొంచెం టైం పడుతుంది, జరుగుతాయి కానీ లేటుగా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అంటే వాళ్ళు చేసేది చేసిర్రు. వాళ్ళది ఏమైనా నాయకులతోటే నడిచింది. ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళతోటే. ఇప్పుడు వాళ్ళకి ఎవరైతే గ్రామ నాయకులు అయితే ఉంటారో వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకే పనులు నడిచినాయి, కానీ మధ్యాహ్నం ఏం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన చేసిండు. మరి ప్రస్తుతానికైతే పర్లేదు. ఇంకా ముందు జర ఎట్లాగూ కొత్త కాబట్టి జర ఇబ్బంది ఉంటుంది. అంటే ఈ 6 గ్యారెంటీల సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందంటారు మీ దగ్గర? 6 గ్యారెంటీలు అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇప్పుడు ఇంట్లో ఒకటి ఇస్తున్నాడు. ఇప్పుడు ఊరికి ఎన్ని ఒక 20, 30 అట్లా వస్తున్నాయి, 50 వస్తున్నాయి. అలా సర్వే చేసి ఇస్తున్నారు. కట్టుకునే వాళ్ళకు అట్లా ఇస్తున్నారు అంతే. అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు అరుణ. ఏం చేస్తుంటారమ్మా? నేను హౌస్ వైఫ్ని. గ్రామం, మండలం? మాది సూర్యాపేట డిస్టిక్, మద్రాల మండలం, ఉక్కడం విలేజ్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? సార్, సీఎం రేవంత్ రెడ్డి సార్ గారి పాలన బాగుంది సార్. ఎందుకంటే నిరుద్యోగులకి అవకాశాల ఉద్యోగాలు అనేవి వేసారు. నోటిఫికేషన్స్ చాలా వేశారు. చాలామంది నిరుద్యోగులు చాలా లబ్ధి పొందుతున్నారు. ఈ విషయంలో మాత్రం సార్ యొక్క పరిపాలన చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే మహాలక్ష్మి పథకం అనేది ఇస్తా అన్నారు హౌస్ వైఫ్స్కి. అదేవిధంగా వృద్ధాప్యులకి, వాళ్ళందరికీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినటువంటి పేరెంట్స్కి కూడా 5,000 అమౌంట్ ఇస్తా అన్నారు. అవి కొంచెం పింఛన్స్ అనేవి వాళ్ళకి ఇచ్చేవి అనేవి కొంచెం లేట్ అవుతుంది, కానీ పరిపాలన పర్లేదు, బాగుంది.
ఇంకా అంతా బాగానే ఉంది సార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ గారి పాలన కూడా చాలా బాగుంది, కానీ కొంచెం నోటిఫికేషన్స్ అనేవి ఎక్కువగా ఇవ్వలేదు. అంటే నిరుద్యోగులు నిరుత్సాహం చెందేలా చేశారు. కానీ రైతు బీమా, రైతు బంధు, అదేవిధంగా రుణమాఫీ, అదేవిధంగా అది కళ్యాణ లక్ష్మి, అవన్నీ బాగున్నాయి. కానీ వాళ్ళ యొక్క పరిపాలనలో వెళ్తే ఏం జరిగిందంటే నిరుద్యోగులు బాగా నిరుత్సాహం చెందిరు నాకు తెలిసి. అంటే బయట మనం సొసైటీలో వినేది ఏంటంటే బాగా ఎక్కువ నిరుద్యోగులు ఎక్కువయ్యారు కాబట్టి ఆటోమేటిక్గా వాడికి మనకు ఉపాధి అనేది చదువుకున్నందుకు ఉపాధి దొరుకుతూనే కదా ఎవరైనా సాటిస్ఫై పొందుతారు. అందువల్లనే కొంచెం ఆ విషయంలో కొంచెం బాగాలేదనిపించింది నాకు, అంతే. థ్యాంక్ యూ మేడం. నమస్కారం సార్. మీ పేరు సార్? రాజమోహన్ రావు, ఏం చేస్తుంటారు సార్? ప్రిన్సిపాల్ జూనియర్ కాలేజ్, గ్రామం మండలం? తుంగతుర్తి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కొన్ని బాగానే ఉన్నాయి సార్. శాలరీస్ మంత్లీ వస్తున్నాయి. ఈ ఎంప్లాయ్మెంట్ కొంత క్రియేట్ చేశారు, 50,000 ఇచ్చారు. ఇక ఎంప్లాయీస్కి సంబంధించి జీపీఎఫ్లు ఫండమెంటల్స్ కొన్ని రాలే, డిఏలు విఆర్సీలు ఏమి ఇవ్వలేదు. వాటి కోసం చూసి ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు రిక్రూట్మెంట్ అయితే బాగానే, నిరుద్యోగుల ప్రాబ్లం ఏం లేదు. ఇంకా చెప్పండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇది పోల్చకూడదు సార్, దానికి దీనికి సంబంధం లేదు. గతంలో ఎలా ఉంది? అది వేరు ఇది వేరు. అది వాళ్ళు కొన్ని మంచి పనులు చేశారు, దానికి వేరు ఇది వేరు, మనం పోల్చి చెప్పకూడదు. అంటే గతంలో ఎలా ఉందంటే అది వేరు సార్, ఇక దాన్ని చెప్పకూడదు. నో కామెంట్. థ్యాంక్ యూ సార్. సార్